కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ సమాచార్కు స్వాగతం. ఈ రోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ సిబ్బంది హాజరు, భూభారతి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై అధికారులకు కీలక ఆదేశం జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్ కార్యాలయంలో మొత్తం ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారనే విషయాన్ని ఆరా తీశారు. అనంతరం కార్యాలయంలోని భూభారతి సాదా బైనామా దరఖాస్తుల్ని పరిశీలించి వాటి పరిష్కార ప్రక్రియపై అధికారులతో చర్చించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల్ని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. అధికారులు, సిబ్బంది విధులకు సమయానికి హాజరై ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యాలయంలోని అన్ని ఫైళ్లను సక్రమంగా భద్రపరచడంతో పాటు కార్యాలయ ఆవరణంను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ మురళి, ఆర్ఏ దినేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని ఓటర్లందరికీ తహసీల్దార్ రాచకట్ల సురేష్ కుమార్ కీలక విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ ఓటరు ధృవీకరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఈ సీజన్ వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తయ్యాయి. 2600కు పైగా రైతుల నుండి 2,16,000 క్వింటాలకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ షేక్ సబీరా బేగం గౌస్ కొనుగోలుకు సహకరించిన అధికారులకు, రైతులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞత తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఈ ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 2,623 మంది రైతుల నుండి 2,16,623 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించారు. ఇందులో సన్న రకం వరి 1,035.2 క్వింటాలు, దొడ్డు రకం 2,15,588 క్వింటాలు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ షేక్ సబీరా బేగం గౌస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ధాన్య కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీసీఎస్ఓ బూచిబాబు, ఎంఆర్ఓ సుజాతతో పాటు సంబంధిత శాఖల అధికారులకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. అలాగే కొనుగోలు ప్రక్రియలో కీలకంగా పనిచేసిన ఏపీఎం సరస్వతి, సీసీలు, వీఓఏలు, బుక్ కీపర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు, రైస్ మిల్ యాజమాన్లు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, అమలు కార్మికులు తదితరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మార్కెట్ నుంచి కొనుగోలు కేంద్రం పూర్తిగా చేసినాం. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తొందరగా చేసిండ్రని వాళ్ళు ధన్యవాదాలు కూడా చెప్పిండ్రు. మా కలెక్టర్ మేడం కూడా పోతే కూడా అయ్యో జర తొందరగా కానీ అంటే మేము కూడా కంప్లైంట్ చేస్తే అయిపోతాయి అమ్మ మీరు కూడా ఫస్ట్ రాచర్ల బొప్పాపూర్ నుంచే కొనుగోలు కేంద్రం పూర్తిగా చేసినటువంటి వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పిండ్రు కలెక్టర్ మేడం గారికి, మా కేకే మహేందర్ అన్నయ్య కూడా, మా ఆదిశీన్ అన్న. ఇప్పుడు రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు అంటే అంత ఇక్కడ నుంచే ఫస్ట్ జరిగినాయి. చాలా సంతోషంగా మేడం అని మాకు కూడా ధన్యవాదాలు చెప్పిండ్రు. మా రైతులకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంతకుముందు కూడా మేము 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ ఇక్కడ నుంచే చాలా కొనుగోలు కేంద్రం కూడా పూర్తి చేశారని రైతులు కూడా చెప్పిండ్రు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ నుంచి మరి ఐకేపీ సెంటర్లో కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేసి మరి రైతుల ధాన్యాన్ని మరి పూర్తిగా విజయవంతంగా కొనుగోలు చేశాం. మరి దానికి సహకరించిన రైస్ మిల్ సోదరులకు, మరి జిల్లా కలెక్టర్ గారికి, మరి మా ప్రభుత్వ విప్ ఆది శ్రీరన్న గారికి, కేకే మహేంద్రన్న రాచర్ల సిరిసిల్ల రాజన్న జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేంద్రన్న గారికి, మరియు డిఎస్ఓ గారికి, మరి ఇక్కడ ఐకేపీ మేడం సరస్వతి మేడం గారికి, వీరందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే రైతులకు విజయవంతంగా మేము కొనుగోలు చేసినాం. మరి ఏ తాలు తరుగు లేకుండా 2 కిలోల 42 కిలోల 50 గ్రాములతో రైతులకు అందరికీ సంతోషంగా పంపించినాం. ఎటువంటి అవకతవకలు జరగకుండా పూర్తి చేసినాం. కాబట్టి రైతులకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల పంటల కంటే ఈ సంవత్సరం పంట చాలా వచ్చింది. కాబట్టి అందరికీ చాలా సంతోషం వ్యక్తం చేసారు రైతులకు. రానున్న కాలంలో ప్రభుత్వం ఇలాంటి ఈ కార్యక్రమాలు కూడా బాగా విజయవంతంగా చేస్తారు. కొద్దిగా అటు ఇటు కొద్దిగా చిన్న పొరపాట్లు జరిగినా కూడా దాన్ని సరిదిద్దుకొని పూర్తి చేసినందుకు మేము కూడా రైతులకు అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం.
మేము ఎందుకంటే ఈ పంట కాలంలో చాలా ఫస్ట్ కంటే ముందు కంటే డబల్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దాదాపు సన్నవాళ్ళు మన రైతులందరూ 26,023 రైతులకు సన్న రకం 1,035 క్వింటళ్లకు ప్లస్ దొడ్డు రకం 2,15,000 క్వింటళ్లకు మొత్తం కలిసి 2,16,000 క్వింటళ్ళ మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు విజయవంతంగా కొనుగోలు చేశాం. కాబట్టి అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. రానున్న కాలంలో మరింత వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా మరి కలుగు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవంతో పాటు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మండలి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందరాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక న్యాయం కోసం చేసిన సేవల్ని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షుడు కాసుపాక సురేష్, కార్యదర్శి బొడ్డు వెంకటేశం, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు తాడకపల్లి భూమియ, సీనియర్ నాయకులు గుండెటి రాజు, కాసుపాక శంకర్, బడుగులింగం, మచ్చ ప్రభాకర్, మచ్చ రాజలింగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ రాజేశం, బెజ్జంకి రమేష్, శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మందరవి, ప్రభాకర్, మందరాజు, అనిల్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ వర్ధిల్లాలి, శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఏడులో జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి. కూడా రావాలి మరి. ఒక్క నిమిషం. ఎంఆర్పీఎస్ జిందాబాద్. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కొనసాగినటువంటి వర్గీకరణ కూడా చాలామంది ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా పొందాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. యావత్ భారతదేశం కూడా ఇప్పటికీ మందకృష్ణ మాదిగ గారిని కొనియాడుతూ ఉన్నది. ఎందుకంటే ఉద్యమాల పోరుబిడ్డ, మన వరంగల్ ముద్దుబిడ్డ కృష్ణ మాదిగ గారి అలిపెరుగని పోరాటమే ఇప్పటికీ మన ఫలితాలు అనుభవిస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ఉన్నాం. మా ఇల్లంతకుంట మండల పక్షాన కృష్ణ మాదిగ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామాల నా తోటి సహచరులు ఇప్పుడు ఎలాంటి కార్యక్రమం ఇచ్చినా కానీ వెన్నుదన్నంటే ముందు నడిచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా ఇల్లంతకుంట మండల ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాదిగ సోదరులకు పేరు పేరున కృతజ్ఞతలు.
గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారి జన్మదినం ఈరోజు ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన జన్మదినం రోజే ఆయన జన్మదినం సార్థకత అయింది. ఎందుకంటే వారు అహర్నిశలు ప్రతి సమస్య మీద పోరాటం చేయడం జరిగింది. ఇలా వికలాంగులకు పెన్షన్ అంతా రావడం అంటే వారి చొరవనే. మరియు ఆరోగ్యశ్రీ అనేది కానీ మిగతా ఏ కార్యక్రమం అయినా కానీ గౌరవ మందకృష్ణ గారి ఆశయాలతోటి ఇవన్నీ నెరవేరడం జరిగింది. నిజంగా మాదిగ జాతి శాశ్వతంగా వారిని గుర్తుంచుకునే కార్యక్రమాలు చేశాడు. ఒక మాదిగ జాతికే కాదు, సబ్బన్న వర్ణాలకు ఆయన ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. వాస్తవంగా ప్రతి ఒక్క కులం తనను గుర్తుంచుకోవాలి. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాలను మన జాతులు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనం ఈ కార్యక్రమాలకు దూరం ఉంటే మన సమాజానికి దూరం ఉన్నట్టే. మనం మన ఉనికిని కోల్పోకుండా ఉండాలంటే ఏ కార్యక్రమం చేపట్టినా ముందుండి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై మాదిగ. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్ను నియమించి ప్రతి నెల 5,000 గౌరవ వేతనం గ్రామ పంచాయతీ నిధుల నుండి అందజేయనున్నట్లు సర్పంచ్ కథా మల్లేశం ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ కథా మల్లేశం, ఉప సర్పంచ్ కోదారి మహేష్ సందర్శించి పాఠశాల నిర్వహణ పరిశీలించారు. ముందుగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తనిఖీ చేసిన వారు వంటగదిలో పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న అన్నం నాణ్యత సరిగా లేదని గుర్తించి మెరుగైన బియ్యాన్ని అందజేసి నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పిల్లల ఆరోగ్యం సంక్షేమమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో విద్యా వాలంటీర్ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు విద్యార్థులకు బోధించి తమ బోధన నైపుణ్యాన్ని ప్రదర్శించగా సర్పంచ్ ఉపాధ్యాయులు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కథా మల్లేశం మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే ఉద్దేశంతో గ్రామంలోని విద్యార్థుల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా చర్యలు తీసుకున్నామని, గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా రాకుండా చూసినట్టు తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడైనా వచ్చి తినిపోతారు. జాయింట్ ఫ్యామిలీ ఉండరా, విడిగా ఉండరా? ఫ్యామిలీలో మీరే ఉండరా, మీకు అత్తయ్య నాన్న వాళ్ళు ఉంటారా? అందరు ఎప్పటికీ అట్లనే ఉంటారా, కొందరు వేరే ఉంటారా? అందరూ వేరే ఉంటారు కదా. అప్పుడు వేరే ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలకి ఇంకా కొంచెం కొత్త కప్పులు వస్తారు ఎవరైనా. మనం దేన్ని ఎక్కువ యూజ్ చేస్తాం ఇళ్ళలో? ఇంకా అమ్మాయిని పెరిగిన తర్వాత పెళ్లి చేసుకొని ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో యాడ్ అవుతుంది. ఈ రకంగా కూడా ఫ్యామిలీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫ్యామిలీస్ అంటే నేర్చుకోవడం మనం మొదలుపెట్టే దగ్గర ఉన్నాయి, ఫ్యామిలీ దగ్గర ఉన్నాయి. మనకున్న ఎథిక్స్, క్వాలిటీస్, మన మొదటి పాఠశాల ఏదైతే ఉందో మన ఇల్లు మాత్రమే. మన ఇంట్లో నుంచి నేర్చుకున్న వాటిని అడగానే తీసుకొచ్చి పెట్టడం కాదు ఫ్యామిలీ అంటే. ఫ్యామిలీలో మనం అమ్మ డిపెండెన్స్ నేర్పించాలి. తీసుకోవడంలో భాగంగా రేపాక ప్రైమరీ స్కూల్ను కాపాడుకున్న దిశగా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పిల్లల బస్సులు బంద్ చేసి కొంతమంది పిల్లలను ప్రైమరీ స్కూల్లో చేర్చి ఇద్దరే టీచర్లు ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మేము స్వతహా గ్రామ పంచాయతీ
ఒక వాలంటీర్లు పెట్టాలని చెప్పి ఒక బాడీ మొత్తం ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు విద్యా వాలంటీర్ల సెలక్షన్లో భాగంగా కొంతమందిని టీచర్లను పిలవడం జరిగింది. వాళ్ళతో ఈరోజు బోధన చేపించడం జరిగింది. ఇంట్లో ఎవరైతే మెరుగ్గా చెప్తారో వారికి విద్యా వాలంటీర్ అవకాశం ఇస్తూ ఒక 5,000 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి మేము భరిస్తామని చెప్పి ప్రకటన చేయడం జరుగుతుంది. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే ఉద్దేశం కోసం తీసుకున్నటువంటి నిర్ణయానికి తల్లిదండ్రులకు కూడా మేము ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. టీచర్ల పక్షాన, విద్యార్థుల పక్షాన, మీ పక్షాన మేము పిల్లలకు బాధ్యత రహితంగా ఉంటూ ఖచ్చితంగా మీ పిల్లలను మంచి నడవడిక నేర్పే ఈ గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించండి. పిల్లలకు మంచి చదువు నేర్పే దిశగా మా గ్రామ పంచాయతీ అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ 32వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించడంతో పాటుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు సావనపల్లి బాలయ్య ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి సంస్థ ఆశయాల్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం ఎంఆర్పీఎస్ చేపడుతున్న ఉద్యమాన్ని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పసల దుర్గయ్య, సిరిసిల్ల పరశురాములు, మల్లారపు నరేష్, ఎడ్ల రవి, ఎడ్ల అరుణ్, ఎడ్ల ప్రవీణ్, చిట్టెల రాజశేఖర్, సావనపల్లి వెంకటేష్, కోల పరశురాములు తదితర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు కాలం జరిగింది కాబట్టి ఈరోజు ఎంఆర్పిఎస్ యొక్క 32 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా పుట్టినరోజు కావడం వల్ల ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఆయన కార్యక్రమం జయంతిని ఘనంగా మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మాదిగ సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై మందకృష్ణ, జై మందకృష్ణ. ఏడేళ్ల చిన్నారి కానీ 6గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన మహోన్నత దాత. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన బాలుడి అవయవాల్ని దానం చేయాలని తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మానవత్వానికి గొప్ప నిదర్శనంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలానికి చెందిన కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తూనే అవయవ దానంపై అవగాహన కల్పిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన దొంతినేని పాపారావు పద్మ దంపతుల కుమార్తె సౌమ్యకు హైదరాబాద్ చెందిన లోకినేని రఘుతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా ఈ కుటుంబం తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా రాధపురం తాలూకాలోని అణవిజయ టౌన్షిప్ లో నివసిస్తుంది. జూన్ 29న సాయంత్రం వారి రెండో కుమారుడు 7 ఏళ్ల యశ్వంత్ సైకిల్ తొక్కుతుండగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలుడికి వైద్యులు చికిత్స అందించినప్పటికీ చివరకు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ విషాద సమయంలో కూడా బాలుడి తల్లిదండ్రులు తాత దొంతినేని పాపారావు గొప్ప మనసుతో అవయవ దానం చేయాలని నిర్ణయించారు. దీంతో యశ్వంత్ అవయవాలు దానం చేసి 6గురికి కొత్త జీవితాన్ని అందించారు. యశ్వంత్ దానం చేసిన 2 కిడ్నీలు, ఒక 4 ఏళ్ల చిన్నారికి, ఒక 17 ఏళ్ల యువకుడికి అమరుస్తుండగా కాలేయం, గుండె, కవాటం, 2 కంటి కార్నియాలు కూడా అవసరమైన రోగులకు ఉపయోగపడనున్నాయి. ఈ అవయవ దానం పలువురి జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయి. 7 ఏళ్ల వయసులోనే తన అవయవాలతో 6గురి పునర్జన్మను అందించిన యశ్వంత్ మానవత్వానికి చిరస్మరణీయమైన ఉదాహరణగా నిలిచారు. ఈ సందర్భంగా అవయవ దానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకొని మరెందరో ప్రాణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వైద్యులు, సామాజికవేత్తలు పిలుపునిస్తున్నారు. తీస్తా
దారి తెస్తుండు పూలు అటే అటానే కాళ్ళకి మీరు జరగాలి చూసిన వాళ్ళంతా జరగాలి ఏమనుకోవచ్చు ఎందుకంటే మీరు పక్కన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలోని లింగన్నపేట ఎర్రచిలుక తండలో బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన సిత్ల భవానీ మాత పండుగను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలంతా కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలోని లింగన్నపేట ఎర్రచిలుక తండలో బంజారా సాంప్రదాయాలకు ప్రత్యేకంగా భావించే సిత్ల భవానీ మాత పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో తండ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు మొక్కులు సమర్పించారు. పండుగ నిర్వహణలో తండ సాంప్రదాయ పంచాయతీ వ్యవస్థకు చెందిన నాయక్ కరోభారి హసబీ నషబీ డాయషని అనే 5 పెద్దలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా సిత్ల భవానీ మాత ఆశీస్సులతో సమాజంలో ఆరోగ్యం, సుఖశాంతులు, ఐక్యత, సౌభ్రాతృత్వం ఉండబోలని భక్తులు ప్రార్థించారు. యువత, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని గోర్ బంజారా సంస్కృతి సంప్రదాయాన్ని భావితరులకు అందించే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. పండుగల ఎర్రచిలుక తండతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కుటుంబ సమేతంగా పాల్గొని సిత్ల భవానీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తండ ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. కాల
छोरी तो ना बड़ी धान वो तो गालो ताजे छोरी से लान घालत तीनों हड़का ले रहा है ऐसा करो अरे तो हाथ जोड़ताणी कोणी विनती करण्याचा तार आशीर्वाद म्हणून ताणी हम एक टांगे उभे ताणी हमार पेटन पाटो बांधताणी तार पूजा करण्याच्या याडी जगन्माता तार सवाय हमार कोई छेनी याडी सीता याडी सेन हरो भरो काढनो गद्या बरकत दणो कोणते काम पत्ते करनो अन धन दणो दरेर गुण भरी रकाळनो एक दाणार 100 दाणा करनो एक पिसार ती पिसा करनो याडी साहब तारो पड़ जाऊं छु याडी जोड़ा वाड़ा साई बनो बाल बच्चा साई बनो कीड़ी मुंगी साई बनो खूटा मुगरी साई बनो बेल वतन साई बनो वाटे घाटे साई बनो गऊ गोदा साई बनो याडी शाम तारो पड़ याडी साहूकार बना ले जावनो कचेरी पाचन ले जावनो कूड़ कूड़ कर धूड़ करनो कूड़ कपड़ कर चपड़ करनो कूड़ आंकी काढ़ियर आंकी फोड़नो कूड़ हासी करियर फांसी तो फांसी दोनो कूड़ हाथ पाड़ियर हाथ तोड़ कूड़ टांग पाड़े टांग तोड़ने याडी शाम तारो पड़ जाओ याडी पापीन परकर धर्मीन वर्कर काळे मातेन मनक्याच्या याडी हमें एक कळ तो एक कळीनी याडी हम चूक जे आपण तुन चुकणो याडी शामी तारो कुकुर जाऊं छु जो आंकीर तुची दी आंकीर हमचा कोई भूल चुके हो तो माफ कलेतानी तार खोळ्या घालणो याडी शामी तारो कुकुर जाऊं छु याडी वाळ आंगोळो दूर करणो याडी शामी तारो कुकुर जाऊं छु लके पाछा लकणीर वडी ई पूजा ई विनती ई कोळी ई हडका ई बकरा ये दारू ये सिंधी ये नारे तो पुजारी नाम लिखा कोई अब नाम ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.